చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. చెవిరెడ్డి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. మీ ప్రవర్తన మార్చుకోండి చెవిరెడ్డి. తప్పు చేశావు కాబట్టి నింద మోపుతున్నావు. నాపై దాడిలో నీ పాత్ర, నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. సాంకేతికంగా దొరికిపోతారనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నావు. అధికారం లేనప్పుడు నీతి నిజాయితీగా బ్రతికాను. క్లాస్ లీడర్గా ఎదిగిన వ్యక్తి నేను. నన్ను వదిలేయమని మా నాయకులను వేడుకున్నావు. మర్చిపోయావా? ఆ రోజులు ఎలా ఉన్నానో ఈ రోజు అలానే ఉన్నాను. నీ గురించి అధికారులు సస్పెండ్ అవుతున్నారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఈ నెల వ్యవధిలోనే ఏ అధికారినైనా ఇబ్బంది పెట్టినా, రేయ్ చెవిరెడ్డి, నా క్వారీపై కోర్టులో కేసులున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడింది 2 సార్లు మాత్రమే. ఆయనతో నాకు ఎలాంటి సంబంధము లేదు. కాణిపాకంలో ప్రమాణానికి నేను సిద్ధం. నాని ఎదుగుదలను ఓర్చుకోలేక దుష్ప్రచారం చేస్తున్నావు. గోపాలకృష్ణారెడ్డి కాళ్ళు పట్టుకొని బయటపడ్డ వ్యక్తివు నువ్వు. నిన్ను రాజకీయ సమాప్తం చేసేంత వరకు నేను బ్రతికే ఉంటాను. వైఎస్ భారతి తమ్ముడుకి తిరుచానూరులో 15 ఎకరాల భూమిని గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? ఆమెకు డైమండ్ నెక్లెస్ ఇచ్చింది ఎవరు? 5 సంవత్సరాలు దేవుణ్ణి ప్రార్థించాను. మొక్కులు చెల్లించుకోవడానికి కొండకు వెళ్ళాను. 4 రోజుల ముందు స్థానిక ఎమ్మెల్యేల లెటర్స్ తీసుకొని నా కార్యకర్తలను తిరుమలకు వస్తే బ్లూ మీడియాలో దుష్ప్రచారం చేస్తావు. అభిషేకాలు టిక్కెట్లు, టీవీఎస్ కంపెనీకి టిక్కెట్లు ఎన్ని కోట్లు వసూలు చేశావో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిన్ను జైలుకు పంపించే వరకు ప్రాణాలతోనే ఉంటా. నాపై దాడి జరిగినప్పుడు వీడియోలు ఎలా వచ్చాయి? గంజాయి బ్యాచ్ వాళ్ళ దాడులు చేసుకుంటే మాపై నిందలు మోపుతున్నావా? కూచువారిపల్లిలో అర్ధరాత్రి గొడవ జరిగితే మీ వాళ్ళు అక్కడే ఉన్నారు. నా కార్యకర్తను అఘోరపరిస్తే ఊరుకోను. నేడుతో నీ రాజకీయ చరిత్రకు సమాధి పడింది. ఇన్ని తప్పులు మాట్లాడితే బాధగా ఉంది. వైసీపీ కుటుంబ సభ్యులు ఓటేశారంటే నా గురించి అర్థం చేసుకో. ఒక వారంలో చెవిరెడ్డి పూర్తి అవినీతి చిట్టా మీడియాకు అందచేస్తా. నేను నటించలేదు. సత్య హరిశ్చంద్ర అనిపించుకోవడానికి నువ్వు నటించావు. అధికారులు నిందించవద్దు. దొంగ ఓట్ల నిజం. పొంగనూరులో పెద్దిరెడ్డిని కొడుతున్నారు, నన్ను కొట్టలేదు అని డైరెక్షన్ చేస్తున్నావు. రాష్ట్రంలో జగన్ రెడ్డి కూడా చెవిరెడ్డి చీ కొట్టాడు. రాష్ట్ర నాయకుడికి జీవితాలు లేవు. రాష్ట్ర నాయకుడిగా జీవితంలో కాలేవు. సర్వే పేర్లతో కోట్లు దోచేశావు. నమ్మిన గురువు కరుణాకర్ రెడ్డిని మోసం చేశావు. 5 సంవత్సరాలు వాడుకొని రాజకీయ గురువు ఎర్రంరెడ్డిని మోసం చేశావు. ఆర్థిక గురువు వేమిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డిలను మోసం చేశావు. సత్యాంత వరకు నిజాయితీగా బ్రతుకుతాను. 5,000 నేషనల్ ఫ్లాగ్ తొలగించమని చెప్పలేదు. కోవిడ్ సమయంలో మఠం భూములను 22 ఎకరాల కింద అమ్మేశావు. కోర్టు ఫీజుల కోసం నా భార్య బంగారు నగలు కుదవబెట్టాను. 2,075 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే విచారించమని కోరాను. తుమ్మలగుంట చెరువుపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అనుసరించి చర్యలు తీసుకుంటాను. మహానటి అంటూ నా భార్యపై ట్రోల్ చేయించావు. మహిళను గౌరవించడం నేర్చుకో. 6 మండలాల ఎంపీడీఓపై ఎంక్వైరీ. హదీరామ్జీ మఠం భూములపై విచారణ కోసం సీఎం చంద్రబాబును కోరాను అంటూ ఘాటుగా విమర్శించారు పులివర్తి నాని. స్టార్ట్ చేద్దామా? పవన్ అడిగి అక్క జీవనములు పెట్టమన్నారు. మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మామూలుగా ప్రెస్ మీట్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిపైన ఎమ్మెల్యేగా పెట్టాలనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మజాలి, ఒక సత్య హరిశ్చంద్రుడు, సత్యాలే అని మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు, వేరేం మాట్లాడను కూడా మాట్లాడు. ఆ సత్య హరిశ్చంద్రుడు వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూసుంటారు ఆ సత్య హరిశ్చంద్రుడు ఏం మాట్లాడినాడు అని మా గురించి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి,
నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నేను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను. నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి, ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. ఆ బాధతో మాట్లాడుతున్నా. దయచేసి మీడియా సోదరులు తప్పుగా అనుకోవద్దని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఒకటి, నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అపోజిషన్లో చేసావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదే విధంగా ఆ రోజు కూడా బెదిరించావు. అదే విధంగా బ్లాక్మెయిల్ చేసావు. అదే విధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన ఎస్సీ ఎస్టీకి ఎస్బిటి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు. ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు. నా సొంత ఊర్లో పులివర్తివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న నేండగుంట ఉండొచ్చు, పక్కనున్న శంగంపల్లి ఉండొచ్చు, పక్కనున్న కావిలివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న అచ్చమగ్గడారు ఉండొచ్చు, పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు 2 వీలర్లో రౌండ్ కొట్టి వారం రోజులు అందరిని భయభ్రాంతులు చేపించావు, కొట్టించావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడైనా జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది, జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా? ఎక్కడో చిన్న చిన్న చెదురు మదురు జరిగింది తప్పించి ఎక్కల్లా. ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, మనం డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ ప్రకారం వెళ్దామని. రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా. ఎక్కడ కానీ నాకు అధికారంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను తిరగట్లా. అధికారులని సారని పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి గౌరవిస్తున్నా, నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా. నీలాగా సింగిల్ చార్ వేసుకుని కూర్చొని మాట్లాడాల. నీలాగా నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని జెడ్పీటీసీలని పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడిలా. వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా. ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తూ ఉండేది. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో. మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నైజాం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ 1 అతనిది అణువున అంటే ఇసుక నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా. నా కుటుంబ సభ్యులు మేము అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని పేరే నేను తుమ్మలగుంట అపరిచితుడు అని పెట్టా. అంటే కరెక్ట్గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా, ఎదురుగా నాయకులు వచ్చినంటే దండం పెట్టుకుంటాడు. అంటే ఎందుకంటే ఇతను దైవభక్తి ఉన్న వ్యక్తి, దైవంని బాగా నమ్ముతాడు. ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్గా. ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది మీరు చూసారా? ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? ఈ నెల రోజులు ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? అతను నైజం అది. ఆ విధంగా నటను చేసే వ్యక్తి కాబట్టి ఊరి వారందరూ కూడా నటన అంటారు. దొంగ అని అందరిని దొంగ అంటాడు. మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా, మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు. చాలా నాకంటే ఉండే మీడియా సోదరులు చాలామందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు. అతను నైజం ఏమంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈరోజు న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఆ రోజు మీకు చెప్పుంటే ఇదే ప్రెస్ క్లబ్లో 1 ఇయర్ ముందు చెప్పా, ఎలక్షన్ 3 నెలల ముందు చెప్పా, ఎలక్షన్ 6 నెలల ముందు నేను పెట్టా, మా మిస్సెస్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సహకరించే ఆర్డీఓ కనక నరసారెడ్డి ఉండొచ్చు, 6 మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు, నిశాంత్ రెడ్డి ఉండొచ్చు,
తుడా ఆఫీస్లో ఉన్నటువంటి స్పెషల్ డెలిట్ లిస్ట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసు లక్ష్మి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి. రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ, నేను గెలిచేది గ్యారంటీ. మీరు చేసిన తప్పులకు సిబిసిఐడి ఎంక్వైరీ వేపిస్తానన్నా. అదేవిధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తుకుని సిఐడి అధికారులకు ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది, స్టేట్ ఈసీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాము అన్నీ కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీస్ ఉండొచ్చు, ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి దానిపైన ఎంక్వైరీకి వెళ్తే